Hello everyone, hope you all are doing good. Welcome to my first class of discussing about intermediate IPE questions. First year lo ivalti class lo nenu 2 mark questions, especially we will focus only on 2 mark questions. 2 mark questions లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, 5 స్టార్ రేటింగ్ క్వశ్చన్స్ ఏంటి, 3 స్టార్ రేటింగ్ క్వశ్చన్స్ ఏంటి చూద్దాము. ఇవన్నీ కూడా నేను ప్రీవియస్ ఇయర్స్ చాలా లాస్ట్ 10 ఇయర్స్ నుంచి వచ్చే క్వశ్చన్స్, అలాగే వెయిటేజ్ ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వాళ్ళు డిసైడ్ చేసిన వెయిటేజ్ని బట్టి డిసైడ్ చేసి అనాలిసిస్ చేసిన క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ని మీరు తప్పకుండా ఏ ఒక్క క్వశ్చన్ మిస్ అవ్వకుండా చదవండి. మీకు 2 మార్క్స్లో అవుట్ ఆఫ్ 10 ఆల్ 10 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేసేస్తారు. ఓకే, 2 మార్క్ క్వశ్చన్స్ అనేవి సెక్షన్ 1కి సంబంధించినవి. సో ఇవాళ నేను ఓన్లీ సెక్షన్ 1 ఇంటర్ ఫస్ట్ ఇయర్ డిస్కస్ చేయబోతున్నాను. సెక్షన్ 1లో క్వశ్చన్ నెంబర్ 1 ఏ చాప్టర్ నుంచి వస్తుందని చెప్పాను. క్వశ్చన్ నెంబర్ 1 బిలాంగ్స్ టు ఫిజికల్ వరల్డ్. క్వశ్చన్ నెంబర్ 1 బిలాంగ్స్ టు ఫిజికల్ వరల్డ్. క్వశ్చన్ నెంబర్ 1 ఎప్పుడు ఫిజికల్ వరల్డ్ నుంచే వస్తుంది. అయితే ఫిజికల్ వరల్డ్ వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 5 స్టార్ రేటింగ్ క్వశ్చన్స్ ఏంటి అంటే, ఫస్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్స్ అన్నీ నేను బోర్డు మీద రాయట్లేదు, ఓరల్గా చెప్తాను కాబట్టి మీరు పెన్ అండ్ పేపర్తో రెడీగా ఉండండి. ఈ క్వశ్చన్స్ అన్నిటిని మీరు మార్క్ చేసుకోండి. సో 5 స్టార్ రేటింగ్ క్వశ్చన్ ఏంటి అంటే, వాట్ ఈస్ ద డిస్కవరీ ఆఫ్ సివి రామన్. డిస్కవరీ ఆఫ్ సివి రామన్ ఈజ్ 5 స్టార్ రేటింగ్ క్వశ్చన్. సో నేను షార్ట్కట్లో రాస్తున్నాను, డిస్కవరీ ఆఫ్ సివి రామన్. ఇది మనకు వచ్చేసి 5 స్టార్ రేటింగ్ క్వశ్చన్, హైలీ రిపీటెడ్ క్వశ్చన్. సో వాట్ ఈస్ ద డిస్కవరీ ఆఫ్ సివి రామన్. తర్వాత క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఆర్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ చంద్రశేఖర్ టు ద ఫిజిక్స్. వాట్ ఆర్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ చంద్రశేఖర్ టు ఫిజిక్స్. ఇది కూడా 5 స్టార్ రేటింగ్ క్వశ్చన్. ఈ రెండు కాకుండా వచ్చే ఇంకొక కామన్ క్వశ్చన్ ఏంటి అంటే, వాట్ ఈజ్ రామన్ ఎఫెక్ట్. వాట్ ఈజ్ రామన్ ఎఫెక్ట్ అనేది 3 స్టార్ క్వశ్చన్. సో డిస్కవరీ ఆఫ్ సివి రామన్ ఒకటి, ఎస్ చంద్రశేఖర్, కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఎస్ చంద్రశేఖర్ టు ఫిజిక్స్. ఇది కూడా మనకి 5 స్టార్ రేటింగ్ క్వశ్చన్. అయితే ఇవి కాకుండా వాట్ ఈజ్ రామన్ ఎఫెక్ట్. రామన్ ఎఫెక్ట్ అనేది కొంచెం 3 స్టార్ క్వశ్చన్, బట్ బాగా రిపీటెడ్ అయిన క్వశ్చన్. ఇవన్నీ కూడా ఇంతే. ఈ క్వశ్చన్స్ చదివితే మీరు ఫిజికల్ వరల్డ్లోంచి ఒక క్వశ్చన్ కంపల్సరీగా ఆన్సర్ చేసేస్తారు. వీటితో పాటు మీకు కొంచెం ఓపిక ఉంటే ఇంకొకటి చదవాల్సింది ఏంటి అంటే, వాట్ ఆర్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఎస్ బోస్ టు ఫిజిక్స్. వాట్ ఆర్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఎస్ బోస్ టు ఫిజిక్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి, వాట్ ఆర్ ద ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్. ఈ 2 క్వశ్చన్స్ కూడా 2 స్టార్ రేటింగ్ లేదా 1 స్టార్ రేటింగ్ అనుకోవచ్చు. సో ఇప్పటికి నేను ఎన్ని క్వశ్చన్స్ చెప్పాను, ఈ 3 కాకుండా ఇంకొక 2 క్వశ్చన్స్. అవేంటమ్మా, వాట్ ఆర్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఎస్ బోస్ టు ఫిజిక్స్, అలాగే వాట్ ఆర్ ద ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్. ఇవి మనం ఫిజికల్ వరల్డ్లోంచి చదవాల్సిన క్వశ్చన్స్. దాట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2 ఎప్పుడు కూడా యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి వస్తుంది మనకి. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ క్వశ్చన్ లెసన్లో నుంచి ఏ క్వశ్చన్స్ చదవాలి. క్వశ్చన్ నెంబర్ 1లో 1 ఎప్పుడు ఫిజికల్ వరల్డ్, క్వశ్చన్ నెంబర్ 2 యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో 5 స్టార్ రేటింగ్ క్వశ్చన్స్ ఏంటి అంటే, డిస్టింగ్విష్ బిట్వీన్ యాక్యురసీ అండ్ ప్రెసిషన్. Distinguish between accuracy and precision. Express unified atomic mass in kg. Distinguish between fundamental units and derived units. Distinguish between fundamental units and derived units. అలాగే distinguish between accuracy and precision. ఈ 2 క్వశ్చన్స్ కూడా 5 స్టార్ రేటింగ్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి, వాట్ ఈజ్ డైమెన్షనల్ అనాలిసిస్. ఇది మనకి 3 స్టార్ రేటింగ్ క్వశ్చన్. వాట్ ఈజ్ డైమెన్షనల్ అనాలిసిస్. ఇది వచ్చేసి 3 స్టార్ రేటింగ్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి, హౌ కెన్ సిస్టమాటిక్ ఎర్రర్స్ బీ ఎలిమినేటెడ్. హౌ కెన్ సిస్టమాటిక్ ఎర్రర్స్ బీ ఎలిమినేటెడ్. ఇది మనకి 5 స్టార్ రేటింగ్ క్వశ్చన్ మళ్ళీ. సో ఇప్పటికి 3 5 స్టార్ రేటింగ్ క్వశ్చన్స్ చెప్పాను. ఒకటి, డిస్టింగ్విష్ బిట్వీన్ accuracy and precision, distinguish between fundamental units and derived units, అలాగే how can systematic errors be eliminated. ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి కాకుండా మనకు ఒక ప్రాబ్లం కూడా అడుగుతారు దీంట్లో. సో హైలీ రిపీటెడ్ ప్రాబ్లం ఒకటి రాస్తాను. అదేంటి అంటే, ఇఫ్ velocity of a body
of a body is given as v is equal to at square plus bt plus c and express it in SI units. If v and so what are the units of ABC? So ikkada if b and t are, if v and t are expressed in SI units, find ABC. ఫైండ్ ఏబిసి. ఈ క్వశ్చన్స్ మనకి ఇది కూడా 5 స్టార్ రేటింగ్ క్వశ్చన్. ఈ ప్రాబ్లం కూడా అడుగుతారు, 2 మార్క్ క్వశ్చన్స్లో ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది మనకి 5 స్టార్ రేటింగ్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్స్ని కనుక మీరు చదువుకుంటే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లోంచి, అంతే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లోంచి ఈ క్వశ్చన్స్ చదవచ్చు. ఇప్పుడు 3 స్టార్ రేటింగ్ క్వశ్చన్స్కి వచ్చేటప్పటికి 3 స్టార్ రేటింగ్ క్వశ్చన్స్ ఏంటి అంటే, express unified atomic mass in kg. express unified atomic mass in kg is 3 star question. అలాగే why do we have different units for same physical quantity? ఇది కూడా 3 star rating question. అలాగే what are the different types of errors that can occur in measurement? what are the different types of errors that can occur in measurement? ఇవన్నీ కూడా 3 star rating questions. సో ఇన్ని క్వశ్చన్స్ కానీ మీరు యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో చదివితే మీ క్వశ్చన్స్ సాల్వ్ అయిపోయినట్లే. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3 ఈజ్ ఫ్రమ్ మోషన్ ఇన్ అ ప్లేన్. మోషన్ ఇన్ అ ప్లేన్లో నుంచి 5 స్టార్ రేటింగ్ క్వశ్చన్స్ ఒకసారి చూసేద్దాం. How is average velocity different from instantaneous velocity? Highly repeated question, 5 star rating question. So how is average velocity different from instantaneous velocity? Next, give examples where velocity of an object is 0 but its acceleration is not 0. Give an example where velocity of object is 0 but its acceleration is not 0. అలాగే ఇక్కడ మనకి హైలీ రిపీటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయమ్మా. వీటిలో వచ్చే ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే, ప్రాబ్లమ్స్ ఇన్ మోషన్ ఇన్ అ ప్లేన్ 5 స్టార్ రేటింగ్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఇఫ్ p bar is equal to 2i cap plus 4j cap plus 14k cap and q bar is equal to 4i cap plus 4j cap plus 10k cap. Find magnitude of p bar plus q bar. ఇది ఒక 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. అయితే ఐపీఈ ఎగ్జామినేషన్లో ఉన్న బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ వాల్యూస్ ఏమీ మార్చబడవు, యాజ్ ఇట్ ఈస్గా ప్రాబ్లం ఇస్తారు. సో మీకు ఓపిక ఉంటే ఆన్సర్తో సహా నేర్చుకుని వెళ్ళండి, డైరెక్ట్ యాజ్ ఇట్ ఈస్ మీరు రాసేయచ్చు, ఎలాంటి మార్పులు ఉండవు. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్, ఇంకొకటి హైలీ రిపీటెడ్ ఏంటి అంటే, 2 forces of magnitudes 3 units and 5 units act 60 degrees to each other. What is the magnitude of their equivalent? What is the magnitude of their equivalent? ఇది కూడా 5 స్టార్ రేటెడ్ ప్రాబ్లం. సో మోషన్ ఇన్ అ ప్లేన్ నుంచి 2 మార్క్లో మనకు అడిగే ప్రాబ్లమ్స్ ఈ 2 ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రాబ్లమ్స్ని మాత్రం తప్పకుండా నేర్చుకోండి, వీలైతే ఆన్సర్తో సహా నేర్చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్. నేను ఒకసారి రిపీట్ చేస్తాను. హౌ ఈజ్ యావరేజ్ వెలాసిటీ డిఫరెంట్ ఫ్రమ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ? Give an example where velocity of an object is 0 but its acceleration is not 0. అలాగే ఈ 2 ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్.
3 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్కి వచ్చేటప్పటికి ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఐ బార్ ప్లస్ జే బార్. ఓకే, ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఐ బార్ ప్లస్ జే బార్. వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద వెక్టార్ అండ్ ఎక్స్ యాక్సిస్? వాట్ ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ద వెక్టార్ అండ్ ఎక్స్ యాక్సిస్? ఇది ఒక 3 స్టార్ రేటెడ్ క్వశ్చన్ అనుకోవచ్చు. అయితే 3 స్టార్ రేటెడ్ క్వశ్చన్ అని కానీ అది వదిలేయకండి, మనకి 5 స్టార్ క్వశ్చన్స్ అండ్ 3 స్టార్ క్వశ్చన్స్ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. అయితే నేను చెప్పే క్వశ్చన్స్ కాకుండా ఆల్రెడీ నేను చెప్పిన వెయిటేజ్ ప్రకారం, దీని ప్రీవియస్ వీడియో లింక్ నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియోలో చెప్పిన వెయిటేజ్ ప్రకారం మీరు గనక మొత్తం ఆ లెసన్లో ఉన్న 2 మార్క్ క్వశ్చన్స్ అన్నీ నేర్చుకోగలిగితే మీరు ఫుల్ కాన్ఫిడెన్స్గా ఎగ్జామ్ని అటెంప్ట్ చేయగలుగుతారు. సో వీల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. సో క్వశ్చన్ నెంబర్ 4 అనేది సో let us move on to question number 4. Question number 4 belongs to laws of motion. క్వశ్చన్ నెంబర్ 4 లాస్ ఆఫ్ మోషన్ క్వశ్చన్ లెసన్ నుంచి వస్తుంది మనకి. సో క్వశ్చన్ నెంబర్ 4కి వెళ్ళేటప్పుడు మనకి 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే, వాట్ ఈజ్ ఇనర్షియా, వాట్ గివ్స్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా, అండ్ ఇక్కడ అకార్డింగ్ టు న్యూటన్స్ థర్డ్ లా ఎవ్రీ ఫోర్స్ ఈజ్ అకంపెనీడ్ బై అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్, హౌ కెన్ ఎ మూవ్మెంట్ ఎవర్ టేక్ ప్లేస్? ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా 5 స్టార్ రేటింగ్ క్వశ్చన్స్. అలాగే ఏ బాంబ్ ఎక్స్ప్లోడ్స్ ఇంటూ 2 pieces, ద పీసెస్ మస్ట్ ట్రావెల్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్, ఎక్స్ప్లెయిన్. ఇది కూడా 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. సో ఇక్కడ మనకు కావాల్సింది 5 స్టార్ క్వశ్చన్స్ అయిపోయాయి. నెక్స్ట్ 3 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్కి వచ్చేటప్పటికి, వెన్ అ బుల్లెట్ ఈజ్ ఫైర్డ్ ఫ్రమ్ గన్, the gun gives a kick in the backward direction, explain. ఇది 3 స్టార్ రేటెడ్ క్వశ్చన్. అలాగే why does heavy rifle not recoil as strongly as light rifle using same cartridge? ఇది కూడా 3 స్టార్ రేటెడ్ క్వశ్చన్. నెక్స్ట్, why does the car with flattened tires stop sooner than one with inflated tires? ఇది 5 స్టార్ రేటింగ్ క్వశ్చన్. సో మీరు 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్ అన్నీ ఒక చోట నోట్ చేసుకోండి, 3 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్ అన్నీ దాని తర్వాత నోట్ చేసుకోండి. అలాగే వాట్ హ్యాపెన్స్ టు ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇఫ్ వెయిట్ ఆఫ్ ద బాడీ ఈజ్ డబుల్డ్? ఇది కూడా మనకి 3 స్టార్ క్వశ్చన్స్. ఇప్పుడు నేను చదివిన క్వశ్చన్స్ అన్నీ మీరు నోట్ చేసుకుని చదివితే న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో 2 మార్క్ క్వశ్చన్స్ కవర్ చేసినట్లే. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 అనేది ఇట్ బిలాంగ్స్ టు సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో నుంచి మనకి సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్, ఇది మనకి లెసన్ నేమ్. దీంట్లో వచ్చేసి 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్ని మనం ఒకసారి అనాలిసిస్ చేస్తే, సో 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్లో, if it is necessary that mass should be present at the center of mass of any system, is it necessary that mass should be present at the center of mass of any system? ఇది 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. అలాగే నెక్స్ట్, by spinning eggs on a tabletop, how will you distinguish a hard boiled egg from a raw egg? ఇది మనకి 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. అలాగే why should a helicopter necessarily have 2 propellers? 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. నెక్స్ట్, why is it easier to balance a bicycle in motion? ఇది కూడా 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. ఒకసారి 3 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్ చూద్దాం. అవేంటంటే, what is the difference in position of a girl carrying a bag in one of her hands and another girl carrying a bag in each of her 2 hands? ఇది 3 స్టార్ రేటెడ్ క్వశ్చన్. అలాగే why are spokes provided in a bicycle wheel? ఇది కూడా 3 స్టార్ రేటెడ్ క్వశ్చన్. నెక్స్ట్, why do we prefer a spanner of longer arm as compared to the spanner of shorter arm?
ఇది 3 స్టార్ రేటెడ్ క్వశ్చన్. సో ఇప్పుడు నేను ఏవైతే క్వశ్చన్స్ చెప్పానో ఈ క్వశ్చన్స్ని మాత్రం థరోగా నేర్చుకోండి. వీటితో పాటు మిగిలిన 2 మార్క్ క్వశ్చన్స్ కూడా కవర్ చేయండి. బికాస్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ నుంచి 2 మార్క్ క్వశ్చన్స్ అనేవి కంపల్సరీగా మనకు వస్తాయి కాబట్టి కవర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 6 and 7. క్వశ్చన్ నెంబర్ 6 and 7 వచ్చేటప్పటికి ఇవి మనకి మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ నుంచి వస్తుంది. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ నుంచి 6, 7 క్వశ్చన్స్ రెండు కూడా మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ నుంచి వస్తాయి. సో నా గుడ్ సజెషన్ ఏంటి అంటే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనే లెసన్లో ఉన్న ఎంటైర్ 2 మార్క్ క్వశ్చన్స్ అన్నిటినీ కూడా కవర్ చేసేయండి. ఇట్ విల్ హెల్ప్ యూ అ లాట్ ఇన్ నాట్ లూజింగ్ అ 2 మార్క్ క్వశ్చన్. సో ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్కి వచ్చేటప్పటికి 5 మార్క్ రేటింగ్ క్వశ్చన్స్ ఏంటి అంటే వాట్ ఆర్ థియరిటికల్ అండ్ ప్రాక్టికల్ లిమిట్స్ ఆఫ్ పాయిజన్స్ రేషియో, అలాగే డిఫైన్ విస్కాసిటీ, వాట్ ఆర్ ఇట్స్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ కార్బొరేటర్ ఆఫ్ అన్ ఆటోమొబైల్, ది హైలీ రిపీటెడ్ క్వశ్చన్. ప్రిన్సిపల్ బిహైండ్ ఆటోమొబైల్ ఆఫ్ కార్బొరేటర్ అనేది హైయెస్ట్ రిపీటెడ్ క్వశ్చన్. సో 5 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు. వాట్ ఈజ్ మ్యాగ్నస్ ఎఫెక్ట్, తప్పకుండా 7th క్వశ్చన్ మోస్ట్ ఆఫ్ ద టైం మనకి మ్యాగ్నస్ ఎఫెక్ట్ ఉంటుంది. 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. అలాగే వై ఆర్ డ్రాప్స్ అండ్ బబుల్స్ స్పెరికల్, ఇది కూడా మనకి 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. గివ్ ద ఎక్సెస్ ప్రెషర్ ఇన్ లిక్విడ్ డ్రాప్, క్వశ్చన్ నెంబర్ 7 ఎక్కువగా ఇదే క్వశ్చన్ ఉంటుంది. 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. నెక్స్ట్ 3 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్కి వద్దాము. 3 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్లో వాట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్, అలాగే హౌ లిక్విడ్స్ ఫ్లో ఫాస్టర్ దాన్ హాట్ లిక్విడ్స్ ఫ్లో ఫాస్టర్ దాన్ కోల్డ్ లిక్విడ్స్, ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ soap bubbles of radii R1 and R2 coalesce under isothermal conditions. What is the radius of the new bubble? Take T as surface tension of the soap bubble. ఇది కూడా మనకి 3 స్టార్ రేటింగ్లో అడిగే క్వశ్చన్. సో డిఫైన్ యావరేజ్ పవర్ ప్రెషర్, మెన్షన్ ఇట్స్ యూనిట్స్, డైమెన్షనల్ ఫార్ములా, ఈజ్ ఇట్ అ స్కేలార్ ఆర్ వెక్టర్. ఇది 2 స్టార్ రేటెడ్ క్వశ్చన్ అని అనుకోవచ్చు, హైలీ రిపీటెడ్ అయితే కాదు. అయితే వై ఆర్ గ్యాప్స్ లెఫ్ట్ బిట్వీన్ ద రైల్ ఆన్ ఇట్స్ రైల్వే ట్రాక్, ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి హైలీ రిపీటెడ్ క్వశ్చనే. అయితే ఇది డిలీటెడ్ టాపిక్లోకి వెళ్తుంది. బట్ లాస్ట్ టైమ్ ఎగ్జామ్లో డిలీటెడ్ టాపిక్స్లోంచి కూడా 2 మార్క్ క్వశ్చన్స్ అయితే అడిగేశారు మనకి. సో మనం రిస్క్ తీసుకోము, రిస్క్ తీసుకుంటే మిగిలేది రస్క్. కాబట్టి మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్లోకి వచ్చేటప్పటికి అన్ని 2 మార్క్ క్వశ్చన్స్ కవర్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. లేదు నాకు కొంచెం రిస్క్ తీసుకోవాలి అనిపిస్తే ఇప్పుడు నేను చెప్పిన 5 స్టార్ రేటింగ్ క్వశ్చన్స్ తప్పకుండా చదవండి. గ్యారంటీగా మీకు ఈ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో కనిపిస్తాయి. సో మనం 6 and 7 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ 8 and 9 క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 8 అండ్ క్వశ్చన్ నెంబర్ 9 ఈ రెండు కూడా థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో నుంచి వస్తాయి మనకి. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో నుంచి బోత్ 8 and 9 క్వశ్చన్స్ అనేవి మనకు వస్తాయి. సో దీంట్లో 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్కి వచ్చేటప్పటికి డిస్టింగ్విష్ బిట్వీన్ హీట్ అండ్ టెంపరేచర్, వాట్ ఆర్ ద అప్పర్ అండ్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్స్ ఇన్ సెల్సియస్ స్కేల్ అండ్ ఫారెన్హీట్ స్కేల్, ఇది కూడా 5 స్టార్ రేటింగ్ క్వశ్చన్. డూ ద వాల్యూస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఎక్స్పాండ్ డిఫర్ వెన్ ద టెంపరేచర్స్ ఆర్ మెజర్డ్ ఆన్ సెంటిగ్రేడ్ స్కేల్ అండ్ ఫారెన్హీట్ స్కేల్, 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. నెక్స్ట్ can a substance contract on heating, give an example, highly repeated question, 5 star ఇవ్వచ్చు దీనికి. నెక్స్ట్ why are gaps left between the rails on railway track, ఇది యాక్చువల్గా ఈ లెసన్లో చెందిన క్వశ్చన్. బట్ నేను చెప్పాను ఇది డిలీటెడ్ సిలబస్లోకి వెళ్తుంది. కానీ 2 మార్క్స్లో డిలీటెడ్ సిలబస్ అనేది ఏదీ లేకుండా అన్నీ చదివేసేయండి. బికాస్ నేను ఆల్రెడీ చెప్పాను లాస్ట్ ఇయర్ డిలీటెడ్ చాప్టర్లో డిలీటెడ్ పార్ట్లోంచి కూడా మనకి ఒక్క క్వశ్చన్ 2 మార్క్లో వచ్చింది. సో రిస్క్ తీసుకోకుండా 2 మార్క్ క్వశ్చన్స్ అన్నీ కవర్ చేసేయండి. 2 మార్క్ క్వశ్చన్స్ ఉన్న ప్రతి లెసన్లోనూ కూడా వీలైతే అన్ని 2 మార్క్ క్వశ్చన్స్ చదివేసేయండి. మీకు రిస్క్ ఉండదు, రస్క్ తినాల్సిన పని అసలే ఉండదు. ఓకే,
నెక్స్ట్ ఇంకొక 5 స్టార్ రేటింగ్ క్వశ్చన్స్కి వెళ్తే స్టేట్ వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా, ఇది కూడా మనకి హైలీ రిపీటెడ్ క్వశ్చన్. సో దీనికి 5 స్టార్ రేటింగ్ ఇచ్చుకోవచ్చు. వై ఆర్ యుటెన్సిల్స్ కోటెడ్ బ్లాక్, వై బాటమ్ ఆఫ్ యుటెన్సిల్స్ ఆర్ మేడ్ ఆఫ్ కాపర్, దీనికి కూడా మనం 5 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు. సో వెంటిలేటర్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ రూమ్స్ జస్ట్ బిలో ద రూఫ్, వై, ఇవన్నీ కూడా 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్. మిగతావన్నీ కూడా 3 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో ఆల్మోస్ట్ అన్ని 2 మార్క్ క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ అడిగిన ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి నా గుడ్ సజెషన్ ఏంటి అంటే ఈ లెసన్లో నుంచి ఎస్పెషల్లీ ప్రతి 2 మార్క్ క్వశ్చన్ కవర్ చేసేయండి అమ్మా, మీరు డెఫినెట్గా గ్యారంటీగా ఎగ్జామ్ని బాగా రాయగలుగుతారు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 10 వచ్చేసి కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో నుంచి వచ్చింది మనకి. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ క్వశ్చన్ నెంబర్ 10 అనేది కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో నుంచి అడుగుతారు. సో దీనిలోకి వచ్చేటప్పటికి 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్ ఏంటి అంటే డిఫైన్ మీన్ ఫ్రీ పాత్, హైలీ 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 రిపీటెడ్ క్వశ్చన్. 5 స్టార్ 5 స్టార్ 5 స్టార్ ఇచ్చుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ లాస్ట్ క్వశ్చన్ మీరు చూడంగానే కనిపించేది ఏంటి అంటే ద డిఫైన్ మీన్ ఫ్రీ పాత్. నెక్స్ట్ when does a real gas behave like an ideal gas, ఇది కూడా 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. స్టేట్ బాయిల్స్ లా అండ్ చార్ల్స్ లా, స్టేట్ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్స్, ఇవి కూడా 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్. తర్వాత నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ మాలిక్యూల్స్ ఆఫ్ అ గ్యాస్, ఇది కూడా మనకి 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్లోనే వస్తుంది. సో ఇవన్నీ కూడా 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్, ఇంతకంటే ఎక్కువ ఉండవు. కానీ 3 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్కి వచ్చేటప్పటికి మాత్రం నేమ్ 2 ప్రోమినెంట్ ఫినామినా విచ్ ప్రొవైడ్ కంక్లూజివ్ ఎవిడెన్స్ ఆఫ్ మాలిక్యులర్ మోషన్, ఇది చాలా తక్కువగా అడిగారు కాబట్టి ఒక 2 స్టార్ రేటింగ్ ఇచ్చుకోవచ్చు మనము. నెక్స్ట్ దీంట్లో 3 స్టార్ రేటింగ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ప్రెషర్ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ ఇన్ అ కంటైనర్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ షేప్ ఆఫ్ ది కంటైనర్, ఎక్స్ప్లెయిన్, దీనికి మనం 3 స్టార్ రేటింగ్ ఇచ్చుకోవచ్చు. అలాగే వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ బిట్వీన్ ప్రెషర్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ అ గ్యాస్ మాలిక్యూల్స్, ఇది కూడా 3 స్టార్ రేటింగ్ ఇచ్చుకోవచ్చు. సో ఇవన్నీ కూడా నేను ప్రీవియస్ ఇయర్స్ అలాగే లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కూడా క్వశ్చన్స్ ఏవైతే అడుగుతున్నారో దానిని బట్టి ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వెయిటేజ్ని బట్టి డిసైడ్ చేశాను. నేను క్వశ్చన్స్ని మాత్రమే మీతో డిస్కస్ చేశాను. మీరు ఎలాంటి ఐపీ మెటీరియల్ మార్కెట్లో బోల్డ్ అన్ని పబ్లికేషన్స్ మీకు దొరుకుతున్నాయి. అయితే నేను కొన్ని నేమ్స్ సజెస్ట్ చేస్తే ఇది పెయిడ్ ప్రమోషన్ అయిపోతుంది. కాబట్టి మీకు నచ్చిన ఏదైనా మెటీరియల్ని సెలెక్ట్ చేసుకోండి, ఏ పబ్లికేషన్స్ అయినా పర్లేదు. క్వశ్చన్స్ మాత్రం ఖచ్చితంగా ఇవి ప్రిపేర్ అయి తీరండి. మీరు కావాలంటే వీడియోని పాజ్ చేసుకుంటూ క్వశ్చన్స్ని నోట్ చేసుకోండి. ఇవన్నీ కూడా కంపల్సరీగా నేర్చుకోవాల్సిన క్వశ్చన్స్. నేను చెప్పిన క్వశ్చన్స్ని యాజ్ ఇట్ ఈస్గా నేర్చుకోండి. మీకు 60 out of 60 రావడం గ్యారెంటీ.